ఎలక్షన్లో 13వ తేదీ జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి చిలకూరు ఎస్ఐ అంజిరెడ్డి గారు అక్కడ మా పార్టీ నాయకుడు రామచంద్ర రెడ్డి గారి పైన లాఠీలతో కొట్టడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని గాయపరచడం, అలాగే ఆ మహిళల యొక్క నాన్నగారిని గాయపరచడం, దాంతోపాటు నన్ను గాయపరచడం, అలాగే అక్కడ ఆ ఘర్షణలో అక్కడ పెట్రోల్ తీసుకొచ్చారు మనుషులు అని చెప్పి ఒక 20 మంది పైన కేసులు బుక్ చేయడం, అట్లాగే ముందు పట్టాభిరామరెడ్డి గారి తగు జరగడం, దాని తర్వాత ఈ తగు జరగడం, తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి ఏం ఎస్ఐ గారు మా పార్టీ నాయకులను మీరు కొడతారా, మీరంత రౌడీలా, పోలీసుని రౌడీజం చేస్తారా అని నేను అడిగిన తర్వాత అందరూ కలిసి పట్టుకొని కొద్దిగా తోపులాట వర్షను అక్కడ జరిగిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి అందరం కూడా మళ్ళీ మేము వచ్చేయడం జరిగింది. ఆ సందర్భంగా రామచంద్రరెడ్డి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది, వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నేను కూడా చిలుకూరు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుండి ఎమ్మెల్సీ కూడా చిలుకూరు పోలీస్ స్టేషన్కి పంపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అంతకుముందే ఎలక్షన్ అబ్జర్వర్ గారికి కూడా జరిగిన విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ కొన్ని కేసులు కట్టారు. మొట్టమొదట పట్టాభిరామరెడ్డి గారితో అక్కడ మేరీ మురళి గారు వాదించుకోవడం, దాని తర్వాత చిలకూరుకు వచ్చి రామచంద్రారెడ్డి గారు బూత్లో ఉంటే బూత్లోకి ఆయన జొరబడిన తర్వాత రామచంద్రారెడ్డి గారు అయ్యా మీరు ఒక్కరే వెళ్ళాలా, మిగతా వాళ్ళు వెళ్ళకూడదని చెప్పడం, తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం, ఎస్ఐ గారు వచ్చి రామచంద్రారెడ్డి గారిని నానా దుర్భాషలాడుతూ తప్పుడు మాట చెబుతూ కొట్టుకుంటూ తీసుకొచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులుగా అప్పచెప్పి కొట్టమని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిన విషయం వాస్తవాలు. ఆ విషయంలో తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటే పోలీసు వాళ్ళు మా పైన పోసారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఆ పక్క ఒక 16 మందిని ఈ పక్క ఒక 7 మందిని పోలీసులు కేసులు నమోదు చేశారు 13వ తేదీ. ఆ 13వ తేదీ కేసుల్లో సునీల్ కుమార్ పైన ఎక్కడ కూడా కేసు లేదు, నా పేరు ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో రూరల్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, నేను బయట ఉన్నానయ్యా అన్నాడు. సార్ మీకు నోటీస్ ఇవ్వాలి సార్ అన్నాడు. ఏం నోటీస్ అయ్యా అన్న, మీరు చిలకూరులో జరిగిన సంఘటనలో మీ ప్రోద్బలంతో ఆ యొక్క ఘర్షణ జరిగింది కాబట్టి మీకు ఒక నోటీస్ ఇస్తామని చెప్పారు. నా ప్రోద్బలం జరిగిందే బాబు, నేను వచ్చింది చివరిలో వచ్చాను, నేను వచ్చే లోపలికే ఒక పక్క వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఉన్నారు, నేను పోలీసుని అడిగింది వాస్తవమే, ఏమండి మీరు రౌడీలా ఉన్నారు అని మామూలు కొడుతుంటే మీరు చూస్తూ ఉన్నారండి, ఇదే పంచపాలిత, ఇదే లా అండ్ ఆర్డర్ మీరు చేసేది అని నేను మాట్లాడింది వాస్తవేనయ్యా, కానీ అసలు నా పేరు ఎందుకు పెట్టారంటే మీ పైన ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేశారని చెప్పారు. ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేసింది ఏంటంటే ఆ సమయంలో ఎక్స్ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అభ్యర్థి టీడీపీ కంటెస్టింగ్ అభ్యర్థి పాచిం సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కొంతమందితో వచ్చి మమ్మల్ని ఉద్దేశించి మీరు రౌడీలా మెందు చూస్తానని అన్నాడు అని ఒక మాట దాంట్లో పొందుపరిచాడు. దానికి అనుగుణంగా వాళ్ళు నా పేరుని 13వ తేదీ జరిగినటువంటి ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చకుండా కొత్తగా ఈరోజు చివరిలో ఆయన కూడా చెప్పాడు లాస్ట్లో వచ్చాడు సునీల్ కుమార్ అని. ఈరోజు సునీల్ కుమార్ ప్రోద్బలంతోనే ఎంత జరిగిందని చెప్పి నాకు నా పైన కేసు బుక్ చేసి వాళ్ళు ఈరోజు 41 నోట్ ఇచ్చేదానికి నా దగ్గరికి వచ్చారు. నేను ఉంటాను తీసుకుంటానని చెప్పా. తర్వాత సిఐ గారికి ఫోన్ చేశా. సిఐ గారికి ఫోన్ చేశా, ఓకే ఇబ్బంది లేదు సార్, నా పైన ఇచ్చారు కదా కేసు, నేను ఇచ్చిన కేసుని ఏం చేశారన్నా, నాకు మీ కేసు రాలేదన్నాడు. మేము అన్ని కేసులన్నీ కూడా లాయర్ ద్వారా ప్రాపర్ ఛానల్గా అన్ని రిజిస్టర్ పోస్ట్ చేశాం, అలాగే ఎమ్మెల్సీ కూడా చిలకూరు పోలీస్ స్టేషన్ పెట్టాం, కానీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. సిఐ గారు నాకేం రాలేదు సార్, ఉంటుందేమో స్టేషన్ పోయేస్తాను సార్ అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. అది కూడా చూడండి సార్, అది కూడా కేసు కట్టండి, అందరికి కట్టినప్పుడు మాది కట్టాలి కదా అని చెప్పా. తర్వాత అక్కడ ఘర్షణ జరిగినప్పుడు సాక్షాత్తు రామచంద్రారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన
ఎమ్మెల్సీ మరియు కంటెస్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యే మేరీ మురళి గారు కొంతమంది అతని అనుచరులు సుమారు 20 మంది వచ్చి బూతులోనికి పోవటకు ప్రయత్నించారు. నేను అతనితో మీరొక్కరే పోండి, మిగిలిన వాళ్ళు పోయేదానికి లేదని చెప్పగా అంతటా మేరీ మురళీధరరావు అక్కడికి నేను చూస్తాను అని దూషించి, అలాగే తర్వాత చిలకూరు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా రామచంద్రారెడ్డిని అన్నాడు, నేను చూస్తాను, నన్ను అడ్డుకుంటావు నువ్వు అని. ఆయన ఏమన్నాడు, అయ్యా బూత్లో నువ్వు ఒక్కడే పోయా, నువ్వు అభ్యర్థి కాబట్టి నువ్వు పోవచ్చు, ఇబ్బంది లేదు, 20 మంది పోయేదానికి లేదని చెప్పాడు. దానికైనా ఎందుకు చూస్తాను, నేను వెంటాడతానని చెప్పిన మాటలు దీనిలో మెన్షన్ చేస్తున్నారు. ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం, ఎస్ఐ గారు వచ్చి ఆయన్ని రామచంద్రారెడ్డి గారిని కొట్టడం అందరూ కూడా మెంత తెచ్చిన విషయం. ఇక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఇదో చూడండి, మేరీ మురళి గారు పట్టాభిరెడ్డి గారితో వాగ్వాదం అయ్యి పట్టాభిరెడ్డి గారిని తోసినటువంటి దృశ్యం ఇది. వెంటాడతారంట చూసారా, తోసాడు లేదా? ఈ మేరీ మురళి పైన కేసు లేదు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కాబట్టి. ఓకేనా, సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 2 టౌన్ సిఏ గారికి కూడా మేము పంపించడం జరిగింది ఇది. కాబట్టి నా పేరు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మురళి పేరు మొత్తం రికార్డింగ్లో ఉంది, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ఈరోజు గూడూరులో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నారు. మేము చెప్పాం, ఏం చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాం, సార్ ఈ విధంగా ఉంది సార్, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా డిఎస్పీ గారు కానీ అందరు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించకపోతే మేము ఇంకా ఉన్నాము ఇక్కడ డ్యూటీకి అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి వచ్చారు సార్. ఇక్కడికి మమ్మల్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడుతున్నారు సార్. ఈరోజు ఎవరు ఏజెంట్ పైన భయపిస్తున్నారు పిలిచి, ఎవరు ఆ రోజు పార్టీ నుంచి వేరే పార్టీకి వస్తారన్నా కానీ సాక్షాత్తు సిఏ గారు, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, చెప్పే ఎస్ఐ గారు పోయి మీరు పోతే ఇబ్బంది పడతారు, మా మాట్లాడండి, మీ పైన కేసులు పెడతాం అనడం, తర్వాత మీకు ఎవరు అపోజిషన్ వచ్చి చెప్పడం కేసులు పెడతామని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమం చేశారు. చాలా వరకు ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీ లో ఆ విధమైన సంస్కృతి ఉంది. అట్లాగే ముఖ్యంగా ఎలక్షన్ టైంలో నేను మళ్ళీ చెప్తున్నా, పోలీస్ వాహనంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి డబ్బులు తీసుకొని పోయి జనాలకి, అంటే ఒక నాయకుడి ఇంట్లో పెట్టారు, వేరే వాహనాలతో పట్టుకున్నారని చెప్పి సాక్షాత్ ఒక పోలీసు వాహనంలోనే. దీనిపైన విచారణ ఏమని చెప్పి అడుగుతున్నాం, సిబిసిఐడి విచారణ దీనిపై జరిపించాలని కోరుతున్నాం. ఎవరు ఈ పోలీస్ జీప్లో ఈ డబ్బులు అక్కడికి వెళ్ళాయో అది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు డిఎస్పీ గారు కానివ్వండి, ఇదే డిఎస్పీ గారు ఉంటే మా వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల కౌంటింగ్కి పోలేరు, అనేక ఆటంకాలు కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ఈ డిఎస్పీ వల్ల మాకు ప్రాణహాని ఉంది, దీన్ని రెండో మాట్లేదు, మాకైతే ప్రాణహాని స్పష్టంగా డిఎస్పీ గారి వల్ల ఉంది. డిఎస్పీ గారి యొక్క ఒత్తిడికి సిబ్బంది ఇబ్బంది పడిపోతున్నారు. డిఎస్పీ గారు ఒత్తిడి ఏ విధంగా ఉందో సపరేట్గా ఎస్పీ గారు సిబ్బంది పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆయన ఏ విధంగా సిఐ స్థాయి నుండి, ఎస్ఐ స్థాయి నుండి, కానిస్టేబుల్ స్థాయి నుండి, అలాగే హోంగార్డు స్థాయి వరకు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి స్పష్టంగా అర్థమవుద్ది. అలాగే ఈ యొక్క డిఎస్పీ గారు, ఈ సిఐ గారు, ఈ ఎస్ఐ గారు ఎలక్షన్ సమయంలో ఓటుకి 5,000 రూపాయలు చొప్పున పోలీస్ డిపార్ట్మెంట్కి పంచమని చెప్పి ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న మాట వాస్తవమా కాదా? ఏం మీకంతా? మీరు ప్రజల డబ్బుతో ఉద్యోగాలు చేస్తా, మీరు ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ డిఎస్పీ గారి వల్ల, ఈ సిఐ వల్ల, ఈ ఎస్ఐ గారి వల్ల భయభ్రాంతులు అనేటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ నేను చెప్తున్నా, గతంలో చెప్తున్నాను, ఇది హరిజనవాడ, అంతా ఇది ఒక మురికివాడ, ఇక్కడ నివసించింది అంతా పేదవాళ్ళు. మా వాళ్ళందరూ కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అలాంటి మురికివాడల్లో మీరు 3 జీబులు వేసుకుని మధ్యాహ్నం నా ఇంటికి ఎందుకు వచ్చారు? పార్టీ 1 నోటీస్ ఇవ్వాలంటే
మీరు ఎవరు వచ్చినా నేను తీసుకుంటాను. గతంలో నా పార్టీ నోటీస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీ కానిస్టేబుల్ నాగరాజా వచ్చి నాకు 2-3 పార్టీ నోటీస్ ఇచ్చిపోయాడు. అప్పుడేమో నేనేమన్నా వద్దని చెప్పానా, లేదా తీసుకోనని చెప్పానా? ఈ రోజు కూడా ఎస్ఐ గారు గౌరవంగా చెప్పాను. నేను ఎస్ఐ గారు గౌరవంగా పోతుంటే మళ్ళీ సిఐ గారు, మళ్ళీ చిలకూరు ఎస్ఐ గారు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి. నేనేమన్నా మర్డరిస్ట్నే, నేను స్మగ్లర్నే? నేను గౌరవప్రదంగా డాక్టర్ పిహెచ్డి చేసిన వాడిని, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నవాడిని, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒకసారి చేసిన వాడిని, మళ్ళీ ఎమ్మెల్యేగా ఈరోజు పోటీ చేస్తున్నవాడిని, చదువుకున్న విద్యావంతుడిని. మీరు మా ఇంటికి మా అమ్మ నాన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు నా ఇంటికి మీరు 3 జీబులు వేసుకొని వచ్చి నేను నేరస్తుల్లాగా నా ఇంటి చుట్టూ కాపలా కాయాల్సిన అవసరం ఏముంది? మేము చెప్తున్నా, అయితే ఇలా కూడా చెప్తున్నామండి, మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది. ఎస్పీ గారి మీద నమ్మకంతో ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మీద నా నమ్మకం ఉంది. మేము పోలీసు వారు ఇచ్చిన నోటీసులను ఎప్పుడు కూడా తిరస్కరించే పద్ధతి మాకు లేదు. చట్ట ప్రకారం పోలీసు వారు ఏం చేసినా దానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. చట్టవిరుద్ధంగా చేసినా మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాకు 41 నోటీస్ వచ్చితే మేము తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము 41 నోటీస్ తీసుకునేదానికి సిద్ధం. అట్లా లేకుండా మీరు 4-5 జీబులు వచ్చి మీరు హంగామా సృష్టించి మీ లైట్లు వేసుకొని ఇదంతా హరిజన వాడు తిరగాలంటే ఇది మంచి పద్ధతి కాదు. వర్గాలు నివసించే వాళ్ళ దగ్గర భయభ్రాంతులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి డిఎస్పీ గారికి తెలియజేస్తున్నా. డిఎస్పీ గారు, మీకు మాకు ఎక్కడ కూడా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు లేవు. ఎందుకంటే మీకు మామూలుగా డిఎస్పీ అనే పదానికి మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం. పోలీసులు అంటే మాకు ఎప్పుడు కూడా గౌరవం ఉంది. కావాలంటే మీరు గతంలో పనిచేసినటువంటి పోలీసులను కూడా కనుక్కోమని చెప్తున్నాం. మీ వాంటెడ్లీగా మీరు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. చట్టం ఉంది, మేము కూడా చట్టాన్ని ప్రొసీడ్ అవుతాం. మేము కూడా మాకు సంబంధించినటువంటి పార్టీ లాయర్లతో మేము కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము కూడా ఊరుకు ఉండే పరిస్థితి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారికి, సార్ నేను ఇచ్చిన రిపోర్టు, నేను మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏం చేశారు? అది ఎందుకు కట్టలేదు ఎస్ఐ గారి పైన? అలాగే ఆ అమ్మాయిని కుట్టారు, ఆ అమ్మాయి ఎమ్మెల్సీ చేసుకుంది హాస్పిటల్లో, అది ఎందుకు కట్టలేదు? వాళ్ళ నాన్నగారిని ఎందుకు కట్టలేదు? ఇవన్నీ ఎందుకు కట్టలేదు అని చెప్పి మేము అడుగుతాం. ఇవన్నీ వెంటనే పోలీసులు వెంటనే కేసులు కట్టాలని చెప్పి మిమ్మల్ని అందరం అడుగుతున్నాం. కాబట్టి దయచేసి అట్లాగే గోపాల్ కేసు, చిలకూరు గోపాల్ కేసు కూడా మీరు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి అటువంటి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి మేము మళ్ళీ ఇంకోసారి ఎస్పీ గారిని కలిసి మేము ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం. దయచేసి ఎస్పీ గారు దీనిపైన మీరు దయచేసి విచారించండి. ఒక అధికారిని ఏంటి, అసలు గూడూరులో ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనా సరే మీపైన చెప్పి ఎస్పీ గారు చెప్పన్నారు చెప్పి మా చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీ మాటకి ఎప్పుడు గౌరవం ఉంది, మీరు ఒక మంచి ఆఫీసర్. కాబట్టి దయచేసి మీరు ఈ పోలీసులు చెప్పే మాటలు నమ్మొద్దు. స్వయంగా మీకు సంబంధించిన వాళ్ళని పంపించి విచారించి అసలు ఇక్కడ ఏమాత్రం జరుగుతుంది, ఏ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు, ఏ అభ్యర్థి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకి కోఆపరేట్ చేస్తారో ఒకసారి విచారించి తగు చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.